అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో పట్టా భూములు కలిగిన రైతుల దగ్గరే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో పట్టాలేని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గతంలో కొనుగోలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయరని అధికారులను నిలదీశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సంబంధిత అధికారులను అశ్వారావుపేట తహసీల్దార్ ను నారాయణపురం రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలని, పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏవో గారి లాగిన్లో చేపించి ఇవాళ 4 గంటలకు నేను ఈవెన్ పంపిస్తున్నా. కొంచెం మీరు ఎవరెవరికైతే రాలేదో మీరు మీ ద్వారా పంట నమోదు కాని వాళ్ళు, పంట నమోదు కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆయనకు పాస్బుక్ ఉంది. పాస్బుక్ ఉండాలి అంటే ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి గిరిజనులు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి విషయం అంటే పట్టా పాస్బుక్ కలిగి ఉన్నా కానీ పంట నమోదు అవ్వాలి. ఇట్లయినా ఏదైనా మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు రెడీగా 4 గంటల ఏవో గారు వివరాలు తీసుకొని ఆధార్ కార్డు కంపల్సరీ జిరాక్స్ అది ఈ వివరాలు ఇస్తే రేపు పొద్దున్నే మీకు ఏవో గారు లాగిన్లో కొట్టిచ్చేస్తాం. ప్రతి గింజ మేము ఇప్పుడు మార్చి 17 వచ్చిందండి. ఇప్పుడు మార్చి 17 వచ్చిందండి. జనరల్కి అయితే 25-26 చూపెట్టింది. ఈ 4-5 రోజులలో ఎండబెట్టిన వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఎత్తలేదు అనుకోండి పడిపోతుంది, మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు ఆయన గారు ఏమన్నా టోకెన్ ఇచ్చి పంపిస్తే పొద్దు నుంచి పెరుగుతుందండి, మళ్ళీ ఏడు తీయాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. రవీంద్ర ఆన్ లీవ్ లో ఉన్నాడంట. ఏవో గారు ఏమో ఐటీడీ మీటింగ్ ఒక్కళ్ళు ఎవరు రవీందర్కి నేను కోపపడ్డా. ఇప్పుడు 4 గంటలు వస్తారు సార్. ఏవో గారు కూడా మీటింగ్లో ఆయన సాల్వ్ చేయమని చెప్పా. ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే దెబ్బతోగు వేసుకున్నారు సార్. దెబ్బతోగు ఈ సొసైటీ పరిధి దెబ్బతోగు వచ్చిందండి, వినాపురం వచ్చిందండి, ఆస్పాకు వచ్చింది. మొత్తం 8 గ్రామ పంచాయతీలు సార్. ఏం జరుగుతుందంటే ఈ లేటు వల్ల బయటికండి ఒక్కొక్క రైతు దగ్గర విచ్చలవిడిగా వ్యాపారం పెట్టుబడి పెట్టుకుంటారండి. మన దగ్గర 2300 అండి, 900, 1100, 1200 బత్తలు వేపేస్తున్నారండి. లేకపోతే ఇది ఏడు సరిపోదండి. ఇప్పుడు కూడా తుప్పలు పోసి పోసుకోవాల్సి వచ్చిందండి. అమ్మ చోటు సరిపోక ఎన్ని వెళ్తుంటే వచ్చే పోసుకోవడం సరిపోయేది. ఈ ఇబ్బంది వల్ల బయటకు అమ్మేస్తున్నారు. అమ్మా ఎట్టుకొలుతున్నారమ్మా? బకెట్లేనండి. మరి పాప మీరు 2300 ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం మేము. మీరు ఎవరికో అమ్మితే 1200, 1300, 1500 రైతుకు లాభపడాలి.